ఇది మీరు మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో 2023 ఎన్నికల్లో 420 వాగ్దానాలు, అనేక డిక్లరేషన్స్ గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలా. పొన్నం ప్రభాకర్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, సీతక్క కానీ నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, ఈ 6 గ్యారంటీస్ అమలైందా? మీరు అమలైంది అని చెప్పని ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తాం. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తాం. మరి మీరు అందరూ వచ్చి ముక్కు నేలకు రాస్తారా? రేవంత్ రెడ్డితో సహా మీ మంత్రివర్గ సభ్యులంతా వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? చెంపలు వేసుకుంటారా? సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాను. మీరు చేసినట్టుగా రుజువు చేస్తే ఈ 6 గ్యారంటీలు, నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, 100 రోజుల్లో చేస్తామన్నారు కదా, ఏం చూసి ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డిని చూసి ఆయన అమితాబ్ బచ్చన్ లెక్కున్నాడు, సినిమా యాక్టర్ లెక్కున్నాడు అని చూసి ఓట్లు వేసిండ్రా? కాదు కదా. మీరు ఇన్ని వాగ్దానాలు చేసినారు, ఇన్ని గ్యారంటీలు ఇచ్చినారు. అది కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్దిరామయ్య, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది పెద్ద పెద్ద నాయకులందరినీ పట్టుకొచ్చి మీరు డిక్లరేషన్లు చేయిస్తారు, వాగ్దానాలు చేయిస్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే మీరన్న మాటను ఆఖరికి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రజలను మభ్య పెడితే ప్రజలు నమ్మి ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తారా అని చెప్పని సంశయించకుండా వాళ్ళు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమన్నట్టుగా కేసీఆర్ గారి పైన ఇవాళ దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తా ఉన్నారు. ఇది న్యాయమా? ఇందులో ఒక్కటైనా మీరు ఇందులో 6 గ్యారంటీలు, మహాలక్ష్మి, ఆర్టీసీ బస్సుల ప్రయాణం అని పెట్టిండ్రు, ఆర్టీసీని తుంగలో దొక్కుతున్నారు. సిగలు పట్టుకొని ఆడోళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి కల్పించే విధంగా బస్సుల సంఖ్య తగ్గించింది. మీరు ఉచిత బస్సు అని చెప్పని బస్సుల సంఖ్య తగ్గిస్తారండి ఎవడన్నా? బస్సుల సంఖ్య పెంచాలా ఉచిత బస్సు సర్వీస్ ఎఫెక్టివ్గా ఉండాలంటే. నువ్వు మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఇవ్వాలి, 500 గ్యాస్ సిలిండర్ దాదాపు 50-60 లక్షల మంది మహిళలకు ఇవ్వాలా, సగానికి కూడా ఇవ్వలే నువ్వు. ఎక్కడ కౌలు రైతులకు 15,000 రూపాయలను అది ఇవ్వలేను, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలను అది ఇవ్వలేను, క్వింటాల్కు వరకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు, మిగతా పంటలకు బోనస్ ఇస్తా అన్నావు, అది లేదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల అతిగతి లేదు. యువ వికాసం పేరు మీద 5 లక్షల విద్యా భరోసా కార్డులు అన్నారు. తర్వాత చేయుత పేరు మీద వృద్ధులకు, వితంతువులకు, మిగతా వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్లు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఇది అడగొద్దా ప్రజలు? చెప్పు. అడిగితే మమ్మల్ని అడుగుతారా అని చెప్పారంటే మీరేమన్నా పైనుంచి ఊడిపడరా? మీరేమన్నా మీకేమన్నా ప్రత్యేకమైన లైసెన్స్ వచ్చిందా? అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, అనుమల రాజ్యాంగం ఉందా తెలంగాణలో? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రశ్నిస్తాం. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని ప్రశ్నించేట హక్కు మాకు అంబేద్కర్ కల్పించిండు, అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది. కానీ అనుమల రాజ్యాంగం తెలంగాణలో ఏముంటుందంటే ప్రశ్నలు గిష్టాలు జాంతానే, హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పెట్టి నరికిస్తా, చంపుతా, లేకపోతే ఇండ్ల మీద బుల్డోజర్లతో దాడి చేస్తా, చెట్లను నరుకుతా, జీవాలను చంపుతా, ప్రశ్నించే వాళ్ళను జైళ్లలో పెడతా అనేది అనుమల రాజ్యాంగం. నువ్వు అనుమల రాజ్యాంగం చేసినా, రేవంత్ రాజ్యాంగం చేసినా, మేము అంబేద్కర్ నమ్ముకున్నోడిని, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నోడిని, కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను గమ్మత్ పొంగులేటి ఏమైనా మాట్లాడిండు అంటే నేను ఏమన్నా అనుకుంటా. సీతక్క మాజీ నక్సలైట్, మాజీ నక్సలైట్. కొంత ఆమె అంటే గౌరవంగా కూడా మేము అందరం వ్యవహరిస్తాం. హక్కుల కోసం పోరాడినటువంటి ఒక త్యాగశీలి కదా అని చెప్పని ఆమె పట్ల కొంత గౌరవంగా ఉంటాం. ఆమెన్న ఏమైనా పద్ధతిగా రెస్పాండ్ అవుతుంది అంటే ఎవరండి? భారతదేశంలో ఒకడే ఒక నాయకుడి, వాళ్ళ దమ్మున్న నాయకుడి, వాళ్ళ దమ్మున్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు నిన్న ఆ 25 లక్షల మంది సభలో కర్రెగుట్ట కావచ్చు, కగారు కావచ్చు, ఇటువంటి ఒక ప్రాంతాలలో నక్సలైట్లు ఊచకోత గురిగా పడతా ఉన్నారు. వాళ్ళ ప్రజాస్వామిక హక్కులు కాపాడే విధంగా వాళ్ళతో శాంతి చర్చలు జరపవలసిన అవసరం ఉంది అని చెప్పని ఆశ్వాసన తెలియజేసినటువంటి ఒక బలమైన దమ్మున్నటువంటి ఒక ఏకైక నాయకుడి వాళ్ళ భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్న నాయకుడు లేచి నిలబడి మాట్లాడితే ఒక మాజీ నక్సలైట్గా అరే పెద్ద మనిషి ఇంత పెద్ద ఆశ్వాసన ఇచ్చిండు అని చెప్పని కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఆయన పైన నోరెట్లా పెట్టుకుని ఏదో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అని, ఆయన కడుపు నొప్పి లేచింది కదా అని, కేసీఆర్ తిట్టలేదని అలిగిండు కదా అని చెప్పని ఆయనను బుజ్జగించడం కోసం కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు న్యాయమమ్మా? ఎంతవరకు న్యాయమమ్మా? మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు అమలు చేయకపోతే అడగొద్దా అమ్మా? అడగొద్దా అమ్మా? పొంగులేటంటే వ్యాపారస్తుడు, ఆయన ఏమన్నా మాట్లాడతాడు.
తను నాయకురాలివి కదా, హక్కుల పోరాటం చేసిన దానివి, సాయుధ పోరాటం చేసిన దానివి, ఉద్యమాల్లో ఉన్న దానివి, ప్రజల స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను, ప్రజల బాధలను అర్థం చేసుకునేటువంటి ఒక సోయి లేదా అమ్మా? మీరు కూడా ఈ ఉరవల్లో మూసలో పడిపోయి కేసీఆర్ గారి పైన దాడి చేస్తే, కనీస కృతజ్ఞత లేకుండా దాడి చేస్తే న్యాయమా సీతక్క అని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను.